హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు సంబంధించి మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేటువంటిది అడుగుతున్నారు చాలామంది. అయితే మరి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు 12వ తేదీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే విడుదలయ్యాయి. మరి తెలంగాణ సంబంధించి ఎప్పుడు విడుదలవుతాయని చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు. మరి వాటికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు వచ్చింది. అప్డేట్ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు, ఇక్కడ పత్రికా ప్రకటన అనేసి మనకు ఇవాళ రావడం జరిగింది. ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2019 ఫలితాల ప్రక్రియ తుది దశకు అయితే చేరుకున్నందువలన ఫలితాలని తేదీ 18/4/2019 తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యాభవన్ నాంపల్లి హైదరాబాద్లో ఫలితాలను ప్రకటించినట్టుకు నిర్ణయించమైంది అనేసి అక్కడ మనకు కార్యదర్శి అశోక్ కుమార్ సైన్తో పాటు మనకు అక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే మనకు ఇప్పుడు 18వ తేదీ అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా 3 రోజుల్లో మనకు అంటే గురువారం నాడు మనకు రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు ఇవాళ వచ్చేసి మనకు 15, మరి ఇంకా 3 రోజుల్లో మనకి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి చాలామంది ఛానల్స్లో మనకు రద్దు అనేటువంటి కొన్ని టైటిల్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా రిజల్ట్ రావు మీకు మరి ఎగ్జామ్ అనేటువంటి టైటిల్స్ ఇచ్చారు. మరి మీకు అపోహలు అయితే చెందగనటువంటిది. మరి వాటికి సంబంధించి న్యూస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక న్యూస్ మాత్రమే వచ్చింది. అదేంటనేసి ఇంటర్ జవాబపత్రాలు గల్లంతు అనేటువంటి న్యూస్ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇవాళ పబ్లిష్ చేశారు. మరి అక్కడ చూసుకున్నట్టయితే మూల్యాంకనం అంటే మనకు ఎవాల్యుయేషన్ కోసం తరలిస్తుండగా మిస్సింగ్ అయినట్టు మనకైతే ఇక్కడ ఇచ్చారు. గుర్తించిన అధికారులు అన్వేషణలో నిమగ్నం. మరి ఉన్నతాధికారులు సమాచారం అందించలేదా? మరి అదృశ్యమైన జవాబపత్రాలు దొరికిన తర్వాతే ఇంటర్ ఫలితాలు వెల్లడి, లేదంటే జాప్యం, JNTU పర్యవేక్షణలో నడుస్తున్న బోర్డు. ఇది ఇవాళ న్యూస్ పేపర్లో మార్నింగ్ వచ్చింది. బట్ కాకపోతే మనకి ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన అనేది మనకు మధ్యాహ్నం మనకు 1 గంట ఆ టైంలో మనకు పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది. కాబట్టి మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఇది కాదు. మరి చాలామంది ఈ పేపర్ను చూపించి విద్యార్థులకి అయితే చాలామంది భయాందోళనకి అయితే గురి చేస్తున్నారు. ఇంకా మీ యొక్క రిజల్ట్ అయితే రావు, మరి ఎగ్జామ్ రాయాలంటే కొన్ని టైటిల్స్ అయితే ఇచ్చారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో. మీరైతే అటువంటివి అయితే నమ్మకండి. మరి మీకు అంత అన్యాయం అయితే జరిగే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇది ఒకరి విషయం కాదండి, కొన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి అంత తేలిగ్గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో మనకు అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి మనకు ఈ యొక్క పత్రాలకు సంబంధించి మనకు అన్వేషణలో ఉన్నట్టు అక్కడ ఇచ్చారు. కాబట్టి ఒకవేళ మనకైతే అవి లభించింటాయి ఆ పేపర్స్. కాబట్టి మనకు తుది దశకైతే వచ్చిందని ఇచ్చారు. కాబట్టి మనకు 18 అయితే ఫలితాలు వస్తాయన్నట్టు ఖచ్చితంగా క్లియర్గా మెన్షన్ చేసేసారు. మరి వీటికి సంబంధించి మనకు ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్ సంబంధించి మనకు NTVలో కాసేపటి క్రితమే ఒక కథనం అయితే ప్రచురం అయింది. మరి దానికి సంబంధించి మీరు వీడియోని అయితే ఇప్పుడు ఒకసారి చూడండి. మీరు ఆ వీడియో అయితే మనకి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా సాగిందా? పరీక్షల నిర్వహణలో బోర్డు వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పరీక్షల సమయంలో భారీగా అవకతవకలు జరిగాయి. ఎన్నికల హడావుడి ఉండటంతో ఈ తప్పులు బయటకు రాకుండా అధికారులు కప్పిపుచ్చారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక పేపర్కు బదులు మరో పేపర్ పంపించారు. పాత బస్తీలోని శ్రీ గాయత్రి కాలేజీలో విద్యార్థులు ఎంచుకున్న లాంగ్వేజ్కు సంబంధించిన పేపర్ను అసలు పంపలేదు. నర్సంపేటలో విద్యార్థులకు సరిపడా క్వశ్చన్ పేపర్లు రాకపోవడంతో వరంగల్లో పరీక్ష పేపర్ను స్కాన్ చేసి మెయిల్ చేస్తే జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇచ్చారు నర్సంపేట లెక్చరర్స్. చాలా సెంటర్స్ లో ఇదే పరిస్థితి కనిపించింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణలో బోర్డు వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, భోగి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఆలస్యం అవడానికి కారణం ఏందని చెప్పేసి ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏపీతో పాటు తెలంగాణలో ఒకేసారి పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ముగిసినవి కూడా ఒకే రోజున కూడా అక్కడ ఏపీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఒకే రోజున ఇంటర్ పరీక్షలు ముగిసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏపీలో పరీక్ష ఫలితాలు ప్రకటించినప్పటికీ తెలంగాణలో ఇంకా ఆ పరీక్ష ఫలితాలని ప్రకటించలేదు. కొద్దిసేపటి క్రితమే ఈ నెల 18న ఇంటర్కి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలను ప్రకటిస్తామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. అయితే అంటే ఏదైతే ఈ పరీక్షల కన్నా ముందు జరిగినటువంటి అవకతవకలు కానీ పరీక్షల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు ఆలస్యం అవుతుందని చెప్పేసి మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకున్నటువంటి సమాచారం.
అయితే ఏదైతే పరీక్షలకు సంబంధించినటువంటి సమయంలో హాల్ టికెట్లకు సంబంధించినటువంటి ఇష్యూ చేయడం కానీ, పరీక్ష ఫీజులు కలెక్ట్ చేయడం కానీ, ఆయా కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది అప్లై చేశారనే దానిపైన ఒక డాటాని సేకరించి దాన్ని పొందుపరచాల్సినటువంటి పద్ధతిలో పొందుపరచకపోవడం మూలన ఏదైతే ప్రీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అవుతుందో ఆ ప్రీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ను సరిగా నిర్వహించకపోవడం మూలనే ఈరోజు తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఆలస్యం కావడానికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. దీనికి ఏదైతే ఒక సంస్థ, ప్రైవేట్ సంస్థని ఇప్పటివరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఈ డాటాని సేకరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితిలో ఒక ప్రైవేటు అనుభవం లేని సంస్థకి, గ్లోబరీనా అనేటువంటి సంస్థకి ఈ బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో ఇవి తలెత్తాయని, ఈ యొక్క లోటుపాట్లు తలెత్తాయని చెప్పేసి కూడా ఉన్న ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. ఏదైతే ఇంటర్ పరీక్షల కన్నా ముందుగా కనుక మనం తీసుకున్నట్లయితే ఇంటర్ పరీక్షలు జరుగుతున్నటువంటి సమయాల్లో ఏదైతే శ్రీ గాయత్రి పాత బస్సులో ఉన్నటువంటి శ్రీ గాయత్రి కళాశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక 160 మంది విద్యార్థులు లాంగ్వేజ్, అరబిక్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఆ సెంటర్కి ఆ పరీక్ష పేపర్ కాకుండా వేరే పరీక్ష పేపర్ పోయినటువంటి నేపథ్యంలో, అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్. సో ఈ నేపథ్యంలో అక్కడ 4 రోజుల పాటు ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో దానికి సంబంధించినటువంటి పరీక్షా పత్రాన్ని తయారు చేసి వాటిని జిరాక్స్ తీయించుకొని ఆ కళాశాలకు ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి అధికారులు తీసుకెళ్లినటువంటి విషయం బయటకు వచ్చింది. దీంతో పాటు వరంగల్, నర్సంపేట ఏదైతుందో వరంగల్, పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన నర్సంపేటలో కూడా ఏదైతే నర్సంపేట అక్కడ విద్యార్థులు ఏదైతే పరీక్ష పేపర్ని ఎంచుకున్నారో అది కాకుండా అక్కడ వేరే పేపర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో వెంటనే వరంగల్లో దానికి సంబంధించినటువంటి పేపర్ని ఎప్పుడైతే పేపర్ విప్పిన తర్వాత ఆ పేపర్ని స్కాన్ చేసి నర్సంపేట కళాశాల ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్కే, ఎందుకంటే నర్సంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి 10-15 కిలోమీటర్ల మేర కూడా ఎక్కడ కూడా ఆ పేపర్ సంబంధించినటువంటి పేపర్ లేనటువంటి పరిస్థితిలో వరంగల్ నుంచి స్కాన్ చేసి మెయిల్ చేసినటువంటి పరిస్థితి. ఆ మెయిల్ చేసినటువంటి పేపర్ని జిరాక్స్ తీసి అక్కడ ఉన్నటువంటి నర్సంపేట సంబంధించినటువంటి సెంటర్ ఉందో ఆ సెంటర్లో విద్యార్థులకు పంపిణీ చేసినటువంటి వైనం ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో కనిపిస్తుంది. అంటే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన నిర్వహణలో ఎంత ఘోరంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వివరించారనేది విషయము తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు కూడా ఏదైతే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ లేనటువంటి పరిస్థితి, ఇంటర్మీడియట్ మధ్యలో పరీక్షలు జరుగుతున్నటువంటి మధ్యలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ని నియమించారు. ఒక ఓఎస్డీని, అంతకుముందు ఎవరైతే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఆయన ఒక ఓఎస్డీగా నియమించారు. ఈ యొక్క దీని మూలన ఇది అధికారుల మధ్యలో పొసగకపోవడం, అధికారుల మధ్యలో అంతర్గత విభేదాలు కారణంగా ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంకొకటి ఏదైతే గ్లోబరీనా సంస్థ విద్యార్థులను డాటాను కూడా సరిగా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా కొన్ని సెంటర్లలో అయితే 100 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుంటే కేవలం 50-60 పేపర్లు మాత్రమే ఆ సెంటర్లోకి వెళ్ళడం. ఇంకా 1-2 సెంటర్లు కాదు, చాలా సెంటర్లలో కూడా పేపర్లను అక్కడ ఉన్నటువంటి జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇచ్చినటువంటి వైనం, ఏదైతే ఎన్నికల హడావుడి ఉన్నటువంటి నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి ఇంటర్ జేఏసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి దీనికి అందరికీ కారణం సెక్రటరీనే కారణం అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. ఎందుకొరకు ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు ఆలస్యమైన కూడా సెక్రటరీ చెప్పాలి, సెక్రటరీ దీనికి బాధ్యుని ఎవరో ఒక అధికారిని చేసేటువంటి ప్రయత్నం మొదలు పెట్టారు. ఇటువంటి కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం తీసుకొని వెంటనే ఇంటర్ బోర్డుని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఫలితాల తర్వాత కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ మహేష్. రోజుల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాలు విడుదలైన రోజు నుంచి తీవ్ర స్థాయి లోపల అన్ని స్థాయిలకు, ఈవెన్ ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వాకప్ చేసేటటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా కూడా ఫలితాల పట్ల అటువంటి ఆందోళన ఉంటుంది. దీనికి కారణం 2 రకాలు. ఒకటి, జాతీయ స్థాయి పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులు తమకు వచ్చినటువంటి మార్కులు చూసుకోవాలనేటువంటిది ఒకటి. రెండవది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు గతంలో 60 మార్కులకు 45 మార్కులు వచ్చినాయంటే వాళ్ళు శబాష్ అనేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు 60 మార్కులకు 59 మార్కులు వచ్చినా అయ్యో ఒక్క మార్క్ ఎక్కడో ఒక దగ్గర బిగ్ తప్పు చేసినావు, నువ్వు నెక్స్ట్ టైం ఖచ్చితంగా అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాసి 60కి 60 తెచ్చుకోవాల్సి అనేటటువంటి ఒక మనస్తత్వం తల్లిదండ్రులు ఏదైతే ఉందో అది విద్యార్థులను ఇంకా కూడా కృంగదీస్తాం. సో దీని నేపథ్యంలో ఇదే కాకుండా ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రతిబంధకమైనటువంటి అంశం ఏమున్నది అంటే, రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా టెక్స్ట్ బుక్ కామన్గా ఉండడం కానీ, లేకపోతే ప్రశ్నాపత్రంలో వచ్చేటటువంటి ప్రశ్నలు 90% అవే ఉండడం కానీ,
అదేవిధంగా సిలబస్ కామన్గా ఉండడంతో రెండు రాష్ట్రాలు ఒక అవగాహన ద్వారా ఒకే రోజు ఫలితాలను అదేవిధంగా పరీక్షలు నిర్వహించడం అనేది గత 2-3 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆంధ్రప్రదేశ్లో టైం టేబుల్ మారిస్తే అనివార్యంగా మనం మార్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటిది ఈరోజు 10వ తారీఖు వరకు పరీక్షా ఫలితాలన్నింటినీ కూడా సిద్ధం చేసి 12వ తారీఖు విడుదల చేస్తే నిజంగా ఈరోజు నాలాంటి వాళ్ళు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు పైన అవగాహన ఉన్నటువంటిది, ఎందుకంటే ఇంటర్ బోర్డుకు మామూలు చరిత్ర కాదు. దాదాపు 69లో ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యామండలిలో ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి ఇంటర్మీడియట్ విద్యామండలిగా పేరు తెచ్చుకోవడం, అదేవిధంగా జేఎన్టీయూ లాంటి సంస్థలకు కూడా సాంకేతిక సహకారాన్ని అందించినటువంటి ఘనమైన గత చరిత్ర ఇంటర్మీడియట్ విద్యామండలికి ఉంది. మరి ఇటువంటి చరిత్ర ఉన్న ఇంటర్ విద్యామండలి పరీక్ష విడుదల లోపల ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటటువంటి కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఫలితాలు ఆలస్యంగా విడుదల కావడానికి డేటా అనేది ప్రధానమైనటువంటి కారణం. డేటాకు సంబంధించి గత సంవత్సరం వరకు ఏదైతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటటువంటిది డేటా క్యాప్చరింగ్ కానీ ఫీజు పేమెంట్ కానీ గేట్వే కానీ ఇవన్నీ చూసిన తర్వాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రైవేట్ సంస్థలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా రిజల్ట్స్ సంబంధించి ప్రాబ్లం రాలేదు. కానీ ఈరోజు డేటా క్యాప్చరింగ్లో ప్రాబ్లం ఉండడం, డేటా వెరిఫికేషన్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ జరగడం వల్ల 1 month ఆఫ్ టైం పూర్తిగా పోయింది. చూసారు కదండి మరి న్యూస్ అయితే మనకు ఎన్టీవీలో ఏంటి ప్రచురమైన SSC మరి అక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామ్ అప్పుడే మనకు క్వశ్చన్ పేపర్ కోడ్ మిస్సింగ్ కావచ్చు, అలాగే మనకు కొన్ని సెంటర్స్లో పేపర్స్ తక్కువ రావడం వల్ల జిరాక్స్ తీసి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేటువంటి న్యూస్ అయితే మనకు అక్కడ వచ్చింది. మరి వీటికి సంబంధించి మనకు అన్నీ కూడా క్లియర్ అయిపోయి మనకు 18వ తేదీ ఫలితాలు అయితే వస్తున్నాయంటూ మనకు అఫీషియల్గా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి విద్యార్థులు అయితే దిగులు చెందకండి, ఖచ్చితంగా మనకు 18వ తేదీ మనకు అఫీషియల్గా న్యూస్ వచ్చింది కాబట్టి 18వ తేదీ మనకి ఫలితాలు అయితే వచ్చేస్తాయి. మరి ఎవరైతే ఇబ్బంది పడకండి, ఒకవేళ మనకు ఆ రోజు కూడా రాలేదనుకోండి ఏదో ఒక అప్డేట్ అయితే మనకు తెలంగాణ బోర్డు అయితే ఇస్తుంది. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే కొంచెం రిస్క్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు ఈ యొక్క మనకు ప్రశ్నాపత్రాలు మనకు దాదాపుగా వాటి కోసం అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మనకు అవి లభించాయి లేనటువంటి అయితే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మనకైతే 18వ తేదీ ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మిస్ అవ్వకండి. మరి ఆ రోజు ఫలితాలు చెక్ చేసుకోవడానికి మనకు ఆ రోజు లైవ్ అయితే చేయడం జరుగుతుంది. వీలైతే మనకు 18వ తేదీ లైవ్ వస్తుంది, రిజల్ట్ లైవ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు మనకి ఏపీ రిజల్ట్స్ వచ్చాయి, ఆ రోజు కూడా లైవ్ పెట్టాము. మనకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ లైవ్లో. చాలామంది ఆ రోజు అడిగారు నాకు తెలంగాణ రిజల్ట్స్ ఎప్పుడు, అలాగే ఆ రోజు కూడా లైవ్ చేయండి తప్పకుండా అంటూ అడిగారు. మరి ఖచ్చితంగా అయితే మనం ఆ రోజు లైవ్ చేస్తాం. మరి ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే, మీరు ఖచ్చితంగా మా ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, అలాగే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటారో, మరి చాలామంది టెన్షన్ పడుతుంటారు రిజల్ట్స్ రాలేదేంటి, ఇంకా ఇన్ని రోజులైన ఎగ్జామ్స్ రాసేటువంటిది. మరి వారందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, అప్పుడు వాళ్ళు కాస్త మనశ్శాంతిగా అయితే ఉంటారు. మరి చాలామంది అయితే టెన్షన్ హెవీగా పడుతున్నారు, మరి మన ఏపీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, మరి తెలంగాణ ఏంటికి రావట్లేదు అనేటువంటిది. మరి ఒకసారి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకైతే కాస్త టెన్షన్ అనేది తగ్గించండి అని అయితే నేను కోరుకుంటున్నాను. మరి ఖచ్చితంగా మనకు 18వ తేదీ ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి మ్యాక్సిమం మనకి ఇంకో 3 days వెయిట్ చేయండి, మనకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఆ రోజుకి రాలేదనుక మనకు అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అయితే. మరి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్తో మరీ కలుద్దాం. థ్యాంక్ యూ, గుడ్ బై.